హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్లో డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలి ఇంట్లోని అని చెప్పి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. సో ఇప్పుడున్న జనరేషన్కి విటమిన్ డెఫిషియన్సీస్ అన్నీ వస్తున్నాయి కదా. అంతెందుకండి, నాకే విటమిన్ డెఫిషియన్సీ వచ్చింది. ఐరన్ లెవెల్స్, విటమిన్ B12, ఫెరటిన్ ఇవన్నీ కూడా లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు తెలిసిందే, మనకి డ్రై ఫ్రూట్స్ తినమని చెప్తారు. మనకి డ్రై ఫ్రూట్స్ తినడమా చాలా బద్ధకం. సో అందుకే మా అమ్మ ఇన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చింది. అవన్నీ నాకే అని అనుకోకండి. సో మొత్తం ఒక 6 మెంబర్స్కి తీసుకొచ్చింది అనమాట. అందుకే అవన్నీ డివైడ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే మా అమ్మ తీసుకొచ్చిన బాదం పలుకులు చాలా పెద్దగా ఉన్నాయి. ఎందుకంటే బాదంలో 3 రకాలు ఉంటాయన్నమాట. అందులో మనకి గ్రేడ్ పెరిగే కొద్దీ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, బాదం సైజు కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేయడానికి ఓన్లీ సీడ్స్తోనే లడ్డు తయారు చేస్తున్నాము. మిగతావి అన్నీ కూడా మనం నార్మల్గా నానపెట్టుకుని తినేయచ్చు కదా. సో ఇప్పుడు సీడ్స్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాము. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇంకా మీకు ఏమైనా సీడ్స్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. నేను తీసుకున్న అయితే సన్ఫ్లవర్, పంప్కిన్, ఫ్లాక్స్ సీడ్స్, నూపప్పు, బెల్లం అండ్ ఖర్జూరం డేట్స్. మా అమ్మ ఆల్రెడీ చేస్తుంది కాబట్టి తనకి ఎంత వేయాలి అనేది అంచనా ఆల్రెడీ తెలుసు. బట్ మీకోసం చెప్తున్నాను, అన్ని సీడ్స్ కూడా ఒక కప్ మెజర్మెంట్ తీసుకోండి. సేమ్ కప్తో మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకుంటే సరిపోతుంది. సో ఒక్కొక్క సీడ్స్ సపరేట్గా మనం వేపాలి. వేపిన తర్వాత అవి చల్లారే వరకు ఫ్యాన్ దగ్గర కానీ లేదా రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వదిలేసేయండి. సో అలా అన్నీ ఫ్రై చేయాలి. అన్నీ ఫ్రై చేసిన తర్వాత అవి పక్కన పెట్టేసేయండి. ఫ్లాక్స్ సీడ్స్ వల్ల డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి. ఎందుకంటే అందులో ఫైబర్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటుంది కంటెంట్. అండ్ ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో అయితే విటమిన్ E, జింక్, సెలీనియం ఉంటుంది. సో ఇంకా మనం వెయిట్ మేనేజ్మెంట్లో కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఫుల్గా ఉంటుంది, హార్ట్ హెల్త్ బాగుంటుంది అండ్ ఇంకా మనకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. సో అవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలి. సో అప్పుడే మనం మిక్సీ చేసుకున్నా సరే బాగుంటుంది టేస్ట్ కూడా. పంప్కిన్ సీడ్స్లో అయితే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, జింక్, మాగ్నీషియం, పొటాషియం ఉంటాయి. సో హెల్త్కి చాలా బెనిఫిట్ మనకి సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ వల్ల మనకి. సో నెక్స్ట్ సెసమీ సీడ్స్, దీన్ని నూపప్పు అంటారండి. దీంట్లో అయితే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, కాల్షియం, మగ్నీషియం, ఐరన్ ఉంటుంది. ఇది బోన్ హెల్త్ బాగుంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది అండ్ మనకి షుగర్ లెవెల్స్ కూడా రెగ్యులేట్ అవుతుంది. నేనైతే బెంగళూరు వెళ్ళిపోతాను కాబట్టి 2 మంత్స్కి సరిపడా లడ్డు చేయించుకుంటున్నానండి. అంటే నేను అన్నీ కూడా పావు కేజీ తీసుకున్నాను. మీరు కావాలంటే 100 గ్రామ్స్లో కూడా ట్రై చేయండి. అన్నీ ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి. రూమ్ టెంపరేచర్లోకి వచ్చేయాలి. ఈ లోపు మీరు బెల్లం శుభ్రంగా తురిమేసుకోండి. బెల్లం వచ్చి యాజ్ పర్ యువర్ టేస్ట్, మీకు ఎంత స్వీట్నెస్ కావాలి అంటే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సీడ్స్ కూల్ అయిపోయిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వస్తుంది కదండి. ఆ తర్వాత అవన్నీ ఒక బౌల్లోకి వేసి ఫుల్గా మిక్స్ చేసేసేయండి. ఫుల్గా అన్నీ కలవాలి. 3 ప్లేట్స్ తీసుకోండి. ఒక ప్లేట్లో డేట్స్, ఒక ప్లేట్లో బెల్లం, ఒక ప్లేట్లో మొత్తం సీడ్స్ అన్నీ మిక్స్ చేసుకుని, మేము చిన్న జార్లో చేస్తున్నామండి. ఫస్ట్ సీడ్స్ వేసుకోండి. సీడ్స్ మిక్సీ చేసేస్తే పౌడర్ అయిపోతుంది. మీకు బాగా ఫైన్ పౌడర్ కావాలంటే అలా చేయండి. సో నెక్స్ట్ ఒక కప్పుకి ఒక 3 డేట్స్ యాడ్ చేయండి. బెల్లం వచ్చి మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం యాడ్ చేసుకోండి. ఇన్కేస్ మీరు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే బెల్లం స్కిప్ చేసి డేట్స్ యూస్ చేసుకోండి, సరిపోతుంది. ఫస్ట్ సీడ్స్ని పౌడర్ చేసేయండి. నెక్స్ట్ డేట్స్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ చేయండి. నెక్స్ట్ బెల్లం యాడ్ చేసి మీరు మళ్ళీ ఇంకొక 2-3 టైమ్స్ మిక్సీ చేసి తీసేయడమే, అంతే. అప్పుడే మీరు ఉండ కింద చుట్టేసుకుంటే ఈజీగా చిన్న ఉండలు మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ బట్టి ఉండ చేసేసుకోండి. సేమ్ ప్రాసెస్ అలా రిపీట్ చేయండి. ఫస్ట్ సీడ్స్, నెక్స్ట్ డేట్స్, తర్వాత బెల్లం అలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఉండ చేసేయండి, అంతే. సో చాలా సింపుల్గా, ఈజీగా ఇంట్లోనే మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవచ్చు. ఇన్కేస్ మీకు కావాలంటే ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు. బట్ నాకు ఓన్లీ సీడ్స్ కావాలి అనుకున్నాను కాబట్టి సీడ్స్తో లడ్డు చేయించుకున్నాను. సో మా అమ్మ చేసే హెల్తీ రెసిపీస్లో ఇది కూడా ఒక రెసిపీ. నెక్స్ట్ రెసిపీస్ అన్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.